పంట పండితే రైతు ముఖంలో ఆనందం కనిపించాలి. కానీ ఇప్పుడు ఆ ఆనందం కన్నీళ్లుగా మారుతోంది. సంప్రదాయ వరి సాగులో లాభాలు లేక కొత్త ఆశలతో మామిడి తోటల వైపు అడుగులు వేశారు అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం ఇల్లూరు గ్రామానికి చెందిన రైతు రమేష్ నాయుడు. లీజుకు తీసుకున్న తోటల్లో ఏడాది పాటు కష్టపడి పండించిన మామిడికి ఇప్పుడు మార్కెట్లో ధర లేక రైతుని కలవరపెడుతోంది. పంట చేతికొచ్చినా గిట్టుబాటు ధర రాక రైతు గుండెల్లో మళ్లీ ఆందోళన మొదలైంది. ఒక రైతు ఆశలు ఆవేదనగా మారాయి. వ్యవసాయమే జీవనాధారం, పొలం అంటే ప్రాణం. అలాంటి రైతే అనంతపురం జిల్లా ఇల్లూరు గ్రామానికి చెందిన రమేష్ నాయుడు. తనకున్న భూమిలో ఎన్నో ఏళ్లుగానూ వరి సాగు చేస్తున్నారు. కాని పెరుగుతున్న పెట్టుబడులు, తగ్గుతున్న లాభాలు రైతును కొత్త ఆలోచన వైపు మళ్లించాయి. ఏదైనా కొత్త పంట వేస్తే బాగుంటుంది అనే ఆశతో గత ఏడాది ఇద్దరు మిత్రులతో కలిసి బత్తలపల్లి మండలం నీలారెడ్డిపల్లి గ్రామంలో 5.5 ఎకరాల మామిడి తోటలను లీజుకు తీసుకున్నారు. పగలు రాత్రి తేడా లేకుండా శ్రమించారు. అయితే ప్రకృతి మాత్రం కలిసి రాలేదు. వాతావరణ మార్పులతో ఆశించిన దిగుబడి రాకపోయినా కనీసం నష్టాలు మాత్రం రాలేదని రైతు చెబుతున్నారు. ఆ అనుభవంతో ఈ ఏడాది మరింత ధైర్యంగా తానొక్కడే మామిడి సాగు చేపట్టారు రమేష్ నాయుడు. కాని ఈసారి పెట్టుబడులు భారీగా పెరిగాయి. ఎరువులు, మందులు, కూలీల ఖర్చులు రైతు నడ్డివిరుస్తున్నాయి. అయినా ఈసారి ధర వస్తుంది అన్న ఆశతో తోటను కంటికి రెప్పలా కాపాడుకున్నారు. కష్టానికి ఫలితం వచ్చింది. తోటలో మామిడికాయలు బాగానే కాశాయి. కాని రైతు ఆనందం ఎక్కువ రోజులు నిలవలేదు. మార్కెట్కు భారీగా మామిడికాయలు రావడంతో వ్యాపారులు ధరలు తగ్గించడం మొదలుపెట్టారు. మొదట నుంచి ధర పలికిన మామిడి ఇప్పుడు రైతుకే భారంగా మారింది. మొత్తం 5.5 ఎకరా ఇది మొత్తం టోటల్ 5.5 ఎకరా అయితే దీంట్లో దగ్గర 400 చెట్లు ఉన్నాయి. దీంట్లో రకాలు వచ్చి బీనిసా, మల్లిక, దశేరి, కేసరి, రోజాలు, బాదము ఇవన్నీ ఉన్నాయి. ఇది ఎక్కువ టాప్ అంటే అల్లంపూర బీనిస అనే మామిడి రకం మంచి టేస్ట్ ఉంటుంది. దాన్ని మామూలుగా కొంతమంది రాజ బీనిస అంటారు, కొంతమంది అల్లంపూర బీనిస అంటారు. ఇది ఎక్కువ టేస్ట్ ఉంటుందన్న. మామూలు బెంగళూరు, కర్ణాటక ఏరియా వల్ల అయితే బాదము, కేసరి ఎక్కువ లైక్ చేస్తారు, రోజాలు ఎక్కువ లైక్ చేస్తారు. మన ఆంధ్రప్రదేశ్ ఏరియాలో ఎక్కువ అల్లంపూర బీనిసని, మల్లికని ఎక్కువ లైక్ చేస్తారు. 400 చెట్లకు నాకు దగ్గర 4.5 లక్షలు పెట్టుబడి వచ్చింది. అంటే మందులు కొట్టే స్ప్రేస్ ఎక్కువ డబ్బు అయిపోతుంది. స్ప్రేలకి దగ్గర ఒక స్ప్రే చేయాలంటే 4,000 లీటర్లు పోతుంది. ఒక స్ప్రేకి ఖచ్చితంగా 30,000 నుంచి 25,000 నుంచి 30,000 దాకా పోతుంది. పూత రాకముందు ఒక 2-3 స్ప్రేలు చేస్తాము. అంటే ఇగురు దశలోనే, అంటే ఈ దోమ, ఈ బంక పురుగు ఇట్లా దానిల కోసం కంట్రోల్ చేయడానికి ఫస్ట్ 2 స్ప్రేలు చేస్తాము. పూత స్టార్ట్ అయినప్పటి నుంచి ఇంకా కంటిన్యూగా 15 డేస్ వన్స్ స్ప్రే చేస్తూనే ఉంటాను. ఇంతకుముందు ఎవరికి ఫర్టిలైజర్ గురించి, ఈ మందులు కొట్టేదాని గురించి కొద్దిగా అవగాహన తక్కువగా ఉన్నింది. ఈ ఫర్టిలైజర్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే డెమాన్స్ట్రేటర్లను పెట్టి పూత రాకముందు నుంచి కల్తర్ ఎట్లా ఫస్ట్ స్టార్టింగే కల్తర్ పోస్తారు. ఇప్పుడు పూర్తి చెట్లు మామిడికాయలు పూర్తి అయిపోతేనే కల్తర్ ఉపయోగిస్తారు చెట్ల కింద. ఆ కల్తర్ని ఇంట్రొడ్యూస్ చేసిందే ఫర్టిలైజర్స్ వాళ్ళు. అది ఏ విధంగా ఉపయోగించాలనేది లేకపోతే రైతులకు ఎవరికి తెలియదు. ఇంకోటి అదేవిధంగా ఇప్పుడు స్ప్రేయింగ్లు కూడా అదేవిధంగా ఇప్పుడు పూతలు రాకనే 2 తూర్లు స్ప్రే చేయాలా, అవి చేయాలా, ఇవి చేయాలా అని చెప్పి ప్రతిదీ చెప్పడం వల్లే రైతులు ఇంకా ముందు కాపు వచ్చి ఇంకా ఎక్కువ ఆదాయం వస్తుందేమో అనే ఆశతో ఎక్కువ తూర్లు స్ప్రే చేస్తారు. నవంబర్లో నుంచి స్టార్ట్ అవుతేనే మంచి రేట్లు అబ్బుతాయి. పూతలు స్టార్ట్ అవుతాయి. కొంతమంది అదృష్టం ఉన్న వాళ్ళు నవంబర్లోనే పూతలు స్టార్ట్ అవుతాయి. కొంతమందికి లేట్గా డిసెంబర్లో, జనవరిలో స్టార్ట్ అవుతాయి. డిసెంబర్లో, జనవరిలో స్టార్ట్ అయిన వాళ్ళకి రేట్లు తక్కువగా వస్తాయి. అదే నవంబర్లోనూ, అక్టోబర్, నవంబర్లోనే పూతలు స్టార్ట్ అయిన వాళ్ళకి మంచి రేట్లు వస్తాయి. పంట పండించడం రైతు చేతిలో ఉంటుంది. కానీ ధర నిర్ణయించడం మాత్రం రైతు చేతిలో ఉండదు అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రమేష్ నాయుడు. ఏడాది పాటు చెమటోడ్చి పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోతే రైతు పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలని కోరుతున్నారు. పంట సరిగా రాలేదు. ఎక్కువ మందులు కొట్టడం వల్ల ఏమో కానీ, మందులు సరైన మందులు రాకపోవడం వల్ల ఏమో కానీ 15 రౌండ్లు స్ప్రే చేసినా కానీ సరైన దిగుబడి రాలేదు. ఇతరు పెట్టుబడి రావడమే కష్టంగా ఉంది.
ఈ దళారీ వ్యవస్థ ఉండడం వల్ల ఈ దళారీ వ్యవస్థలో కూడా వాళ్ళు అక్కడి నుంచి వచ్చిన మహారాష్ట్ర నుంచి వచ్చిన బ్రోకర్లు వాళ్ళంతా కలిసి ఒక రేట్ ఫిక్స్ లేకుండా రోజు రోజుకి రేటు డౌన్ అయిపోతుంది. అందువల్ల మామిడి రైతులు చాలా నష్టపోతున్నారు. మండీకి మనమే పోయి అక్కడ అమ్మల్లా మనము రేట్ డిక్లరేషన్ ఇంత అని డిక్లేర్ చేసే అంత లేదు. వాళ్ళు మండి వచ్చి బాలకృష్ణ మండి అని పుప్పు రాప్తాడు దగ్గర ఒకటి ఉంది, ఎస్విఎఫ్ అని ఒకటి లోపల ఇంకో మండి ఉంది. ఈ మండి దగ్గరికి పోతే వాళ్ళే రేట్ డిక్లేర్ ఎంత పాడితే అలా అంతే, ఇంత అని డిక్లేర్గా లేదు రేటు. టన్నేజ్ ఒక టన్నుకు 50 కేజీలు సూట్ ఇవ్వాలన్న, మనం ఒక టన్ను ఎత్తపోతే 50 కేజీలు సూట్ ఇవ్వాల. మళ్ళీ 1,10,000 కమిషన్ బ్రోకర్ కాడ పాడిన వాళ్ళకి. ఇది 50 కేజీలు మామిడికాయలు పర్చేస్ చేసిన వానికి పోతుంది, ఆ 1,10,000 బ్రోకరైజ్ చేసిన వానికి పోతుంది. ఈ దళారీ వ్యవస్థ లేకోకుండా సొంతంగా గవర్నమెంట్ ఎగిన ఒక రేట్ ప్రొవైడ్ చేసి గవర్నమెంటే సేల్ చేయగలిగితే మంచి రైతుకు మంచి బెనిఫిట్స్ ఉంటాయి. మామిడి తోటల్లో పండింది కేవలం కాయలు మాత్రమే కాదు, ఒక రైతు ఆశలు కూడా. కాని మార్కెట్ దెబ్బకు ఇప్పుడు ఆ ఆశలే ఆవేదనగా మారుతున్నాయి. రైతు కష్టానికి సరైన ధర దక్కే రోజు ఎప్పుడొస్తుందో అన్న ప్రశ్న మాత్రం ఇంకా అలాగే మిగిలిపోయింది.